వైజాగ్ లోని మిలెట్స్ టిఫిన్ దొరుకుతాయి. అది బీచ్ రోడ్ లోని కరెక్ట్ గా దొరుకుతుంది అన్నమాట. ఎక్కడంటే అంబికా సీ గ్రీన్. అంబికా సీ గ్రీన్ కనిపిస్తుంది కదా హోటల్, దీని బ్యాక్ సైడ్ పక్కనే ఉంటుంది. ఇట్ సైడ్ వాసన పోలి ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ మనం ఇక్కడ ఇడ్లీలు చేస్తున్నారు చూడండి. ఇది ఏ ఆకులు? ఇది విస్తరాకులు కోన్ షేప్ లో అలా ఉన్నాయి. ఇది దేంతో తయారు చేస్తారు? అదే ఏ మిల్లెట్? జొన్న, కొర్ర, మల్టీ, జొన్న, అరకిలు, కొర్రలు, సాములు అలా ఉంటాయి. ఇడ్లీ ఎంతసేపు పెట్టాలో అంతే పెట్టాలా? 20 minutes. తయారైన తర్వాత ఇడ్లీస్ ఇలా తయారవుతాయి చూడ, బాక్సుల్లోని ప్యాక్ చేస్తారు వీళ్ళు. ఇడ్లీస్ 2 ఇడ్లీస్. కొర్రలా? కొర్రలతో దోశ ఉంటాయి. మొత్తం 4 varieties ఆఫ్ ఇడ్లీ ఉంటాయి టోటల్. 1 రాగి, జోవర్, ఫాక్స్టైల్, మల్టీ మిల్లెట్. దోశ కూడా మిల్లెట్ తోనే వేస్తాం. ఫాక్స్టైల్ మిల్లెట్, లైక్ నో రైస్, 0 రైస్. ఉప్మా, పెసరట్టు, స్వీట్ పొంగల్, ఇడ్లీ అన్ని మిల్లెట్స్. స్వీట్ పొంగల్ కూడా ఫాక్స్, జోవర్. మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ 6 to 10:30 ఎవ్రీడే. ఆర్కే బీచ్ రోడ్, అంబికా సీ గ్రీన్ పక్కనే ఉంటుంది. విక్టరీ హెచ్సి ఆపోజిట్ లో ఉంటుంది. కిల్లంపూడి లేవు. విజయ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఆయిల్లెస్ కదా వీళ్ళకి, ఆయిల్లెస్ కదా ఫుడ్, అందరూ తింటున్నారు. కోన్ ఎలా ఇచ్చారో, పెద్ద కోనే ఇది. ఇడ్లీ ఇలా ఇస్తారు, ఇలా వేడి వేడిగా ఉంది చాలా. యాక్చువల్ ఐస్ క్రీమ్ కోన్స్ లాగా ఉన్నాయి. ఓపెన్ చేస్తే ఇలా ఉంది ఇడ్లీ. ఇవి కూడా 3 varieties చట్నీస్ ఇచ్చారు. సాఫ్ట్ గా ఉంది ఇడ్లీ. మనం నోట్లో పెట్టగానే ఒక ఫీలింగ్, అంటే మిల్లెట్స్ తో తింటాం కదా, చాలా బాగుంది. మామూలు ఇడ్లీ కంటే కూడా బాగుంది. ఇది చాలా టేస్టీగా ఉంది. దోశ చూసారా, క్రిస్పీగా ఉంది కదా, బాగుంది. కొర్రతో చేసింది కదా, రైస్ అస్సలు యూజ్ చేయలేదంట. చాలా టేస్టీగా ఉంది దోశ కూడా. ఈ కౌంటర్ లో ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా, ఎంత ఉంటుంది ఏదనుకుంటున్నారు? తన ఇంటర్ 2nd year అంట. చూడ్డానికి చిన్న బాబు లాగా ఉన్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, అన్ని చెప్తున్నాడు ఇక్కడ క్లియర్ గా టిఫిన్స్ గురించి. అదన్నమాట మిల్లెట్స్ టిఫిన్స్ చూపించాను కదా. హెల్దీ అయిపోండి, హెల్దీగా ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ వైజాగ్ లోని బీచ్ రోడ్ లోని. కంపల్సరీగా ట్రై చేయండి, ఓకేనా?